అందును బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మీకు తెలియజేయాలనుకున్నాను. అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాపం కొంతమంది వీడియోస్ మాట్లాడి కూడా స్పందించారు, వారి ప్రేమను వ్యక్తం చేశారు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. మే 2న తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ గురించి దేవుడు చూపించినటువంటి బాధాకరమైన కళ అనగా వాటర్ ప్రాబ్లం గురించి దేవుడు నాకు చూపించడము, అదేవిధంగా అట్ ద సేమ్ టైం అన్నయ్య కూడా ఉపవాస ప్రార్థన సమయంలో మొట్టమొదట ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. దాని గురించి దేవుడు ఏం చెప్పాడో అవన్నీ మే 2న ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అది 5 రోజుల తర్వాత మళ్ళీ దేవుడు నాకు ఇంకొక కళ చూపించడం జరిగింది. ఆ కళ ఏదనగా శాలేం అన్నయ్యకు దేవుడు నోట్లో స్వీట్ పెడుతున్నట్టుగా నాకు చూపించాడనమాట. తర్వాత నేను నిద్ర లేవగానే, దేవా ఏంటి అన్నయ్యకి ఏదో శుభం జరిగించబోతున్నావు, మరి ఆ శుభం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తూ వచ్చాను. కానీ దేవుడు నాకేం బయలుపరచలేదు. కనీసం దేవుడు చూపించినటువంటి ఆ కళను పోస్ట్ చేద్దామని చాలాసార్లు అనుకున్నాను, కానీ దేవుడు ప్రేరేపణ ఇవ్వలేదు. ఈరోజు దేవుడు నాకు శాలేం అన్న గారు మాట్లాడినటువంటి వీడియో దేవుడు నాకు చూపించడం జరిగింది. ఆ వీడియోలో మరి ఈ విధంగా నీళ్ళ ప్రాబ్లం క్లియర్ అయినట్టే అనుకుంటున్నాను అని అన్నయ్య అన్నారు. అనుకున్నట్టే కాదన్నయ్య, అయినట్టే అని, శుభమని దేవుడు చెప్పుచున్నాడు. నాకు దేవుడు చూపించిన కళను వెంటనే ఎందుకు పోస్ట్ చేయలేదా అని నాకు ఇప్పుడు అర్థమైంది. అన్నయ్య అనుకుంటున్నాను అనేటువంటి డౌట్ ఉండకూడదనే ఉద్దేశంతో దేవుడు ఈ దినమున అది శుభమే అని అన్నయ్యకు సమాధానము పంపుమని దేవుడి ప్రేరేపణ బట్టి ఈ దినమున పోస్ట్ చేయడం జరుగుతుంది. దేవుని నామమున అన్నయ్యకు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి నిత్యము శుభము కలుగును గాక, దేవునికి నిత్యం మహిమ కలుగును గాక. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నీటి ఊట దీవెన నొందును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.